మద్దికుంట గ్రామానికి చెందిన ముద్దం రాజయ్యను అతని అన్న నర్సయ్య కొడుకు శ్రీకాంత్ కలిసి ముందం రాజయ్య తలపైన గొడ్డలితో కొట్టడంతో 15 కుట్లు పడ్డాయని ముద్దం రాజయ్య అతని కొడుకు నరేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ముద్దం రాజయ్యను గత 4 రోజుల క్రితం గొడ్డలితో తలపైన కొట్టడంతో 15 కుట్లు పడ్డాయని ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడా పట్టలేదని గీరెడ్డి హాస్పిటల్ డాక్టర్ రవీందర్ రెడ్డి బతిమలాడి గీరెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, గీరెడ్డి రవీందర్ రెడ్డి మెరుగైన చికిత్స అందించడంతో కొంచెం పర్వాలేదని గీరెడ్డి రవీందర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. దయచేసి జిల్లా ఎస్పీ కావాలని నరసయ్య అతని కొడుకు శ్రీకాంత్ కలిసి ఎక్కడికైనా మమ్ములను చంపేస్తామంటున్నారని జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. గొడ్డలితో దాడి చేసిన తండ్రి కొడుకులపైన పోలీసులు కేసులు నమోదు చేసి తండ్రి కొడుకులను జైలుకు పంపి మాకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం గీరెడ్డి హాస్పిటల్ డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డిని మీడియా వివరణ కోరగా 24 గంటల సమయం దాటే వరకు నేనేమి చెప్పలేనని, ప్రస్తుతం అతని పరిస్థితి కొంచెం పర్వాలేదని అన్నారు. కొంచెం ఇంటి దగ్గర బాత్రూమ్ కోసం కొంచెం గొడవ అయిందా సార్. గొడవ అయితే కాంప్లెంట్స్ కూడా ఇచ్చాం సార్. ఇస్తే వాళ్ళు వచ్చి చూసిపోయారు సార్. చూసిపోయి గొడవతో స్టేషన్ రమ్మని చెప్పారు సార్. స్టేషన్ రమ్మని చెప్పి వెళ్ళిపోయినాక ఇల్లు మీద మా కొట్టును చంపడానికి వచ్చారు సార్. వస్తే నేను ఆయన తల నరికేది, నేను తలకాయ కొంచెం అడ్డం పెట్టాను సార్. అందుకోసం ఇక్కడ పంచన్న వచ్చింది సార్. ఇక్కడ పట్టలేరు సార్. సరిగ్గా హాస్పిటల్ తీసుకొచ్చారట సర్కార్ దాదాపు. ఇక్కడ పట్టలేరు. అయితే హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పారట సార్. చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి హాస్పిటల్కి తీసుకొచ్చారట సార్. నాకు తెలియదు. నేను ఇంతకుముందు క్యాబ్లో లేను, నాకేం తెలియదు సార్. దానికి వచ్చి నాకు చెప్తేనే నేను చెప్తున్నాను సార్. నర్సయ్య డాక్టర్ పట్టిండు సార్. దయచేసి చెప్తున్నాను సార్. నా పేరు నరేష్, మద్దికుంట గ్రామం, మండల్ రామారెడ్డి, డిస్టిక్ కామారెడ్డి. ఇంతకుముందు 3 రోజుల క్రితం బాత్రూమ్ విషయంలో గొడవ జరిగింది సార్ ఇంటి దగ్గర. ఆ తర్వాత పోలీస్ వచ్చారు, మాట్లాడి వెళ్ళారు. తర్వాత స్టేషన్ రమ్మని చెప్పారు. తర్వాత మళ్ళీ ఏమి ఇంటి దగ్గర గొడవ అయింది సార్ భూమి ల్యాండ్ విషయంలో. అలానే శ్రీకాంత్ శ్రీకాంత్ గొడవలు తీసుకొని వచ్చి నా మీద వేసేవి మా నాన్న మీద వేశాడు సార్ గొడవలతో. ఇక్కడ కళ్ళకు చాలా గాయం జరిగింది సార్. కుట్లు పడ్డాయి, 15 కుట్లు పడ్డాయి. మాకైతే న్యాయం ఏం జరగట్లే అనిపిస్తుంది సార్. సీఏ గారు ఎస్పీ న్యాయం జరగాలని కోరుతున్నాను సార్. మా పెద్దనాన్న కొడుకు శ్రీకాంత్ గొడ్డలతో మా పెద్దనాన్న నర్సయ్య, శ్రీకాంత్ వాళ్ళిద్దరు గొడ్డలతో నరకడం జరిగింది సార్. కొంచెం చర్య తీసుకోవాలని ఎస్పీ గారిని కోరుతున్నాను. మా నాన్నని గొడ్డలతో కొట్టి శుక్రవారం నాడు కొట్టారు. 4 రోజులు అవుతుంది. ఇప్పటికి ఎలాంటి రెస్పాన్స్ లేదు. శ్రీకాంత్, నర్సయ్య చర్య తీసుకోవాలని కోరుతున్నాము. వాళ్ళు ఇప్పటికి కూడా మమ్మల్ని భయపట్టిస్తారు, తిరుగుతారు, బయట తిరుగుతారు. బయటకు వచ్చినాక కూడా చంపేస్తామని బెదిరిస్తారు. ఎస్పీ గారు కొంచెం ఇలా అన్నా మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్. డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి, న్యూరో ఫిజిషియన్, గిరెడ్డి హాస్పిటల్. మనకు 3 days బ్యాక్ రాజయ్య అనే పేషెంట్ మద్దికుంట నుంచి రావడం జరిగింది ఇక్కడికి. అక్కడ మద్దికుంటలో గొడవ వల్ల పర్సన్ గుడ్డలతో కొట్టడం జరిగిందని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వైద్యం ఇక్కడ చేయలేము, కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్పడంతో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూడగానే పేషెంట్ అంతా మొత్తం బోన్, మన పూరికి సంబంధించిన బోన్ లేవడం వల్ల, గుడ్డలతో నరకడం వల్ల బోన్ లేచింది. లేవడంతో లోపల బ్రెయిన్ లో బ్లీడ్ అయింది, రక్తం కారడంతో కుట్లు వేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి ఉన్న పరిస్థితి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొంచెం కండిషన్ క్రిటికల్ గానే ఉంది, కానీ వెయిట్ చేసి చూద్దాము. మన టైం 24 hours 48 hours దాకా ఏం చెప్పలేమని చెప్తే వాళ్ళు కూడా పేషెంట్ తరఫున వాళ్ళు కూడా
కోఆపరేట్ చేయడం వల్ల మనం ఈరోజు ఈ థర్డ్ డే, ఈరోజు 3వ రోజు పేషెంట్ అయితే కొంచెం కోలుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు. ఇప్పుడు మోస్ట్లీ ఇంకా ఒక 1-2 డేస్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే పరిస్థితి అంతా అదుపులోనే ఉంది, బాగానే ఉంది కండిషన్.